గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ సిస్టర్స్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది మేము సమ్మర్ హాలిడేస్లో అయితే ఈ వీడియో తీసామన్నమాట. ఆవకాయ పెట్టిన వీడియో. కానీ దీన్ని మేము అప్లోడ్ చేద్దాం అనుకునేలోగా డిలీట్ అయిపోయింది. అందుకే మేము ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాం. అది కూడా ఆవకాయ పెట్టింది మనోజ్ఞ. చూసేసేయండి. 3.5 గ్లాసులు కారం, 3.5 గ్లాసులు ఆవపిండి, 2 గ్లాసులు ఉప్పు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ప్యాకెట్ ఆయిల్ కన్నా ఇట్లా మనం గ్రైండ్ చేసిన ఆయిల్ అయితే బాగుంటుంది. అది కూడా గ్రౌండ్ నట్ ఆయిల్. అదే అండి, దీన్ని ఏమంటారు, పల్లీ నూనె. మేమైతే ప్రతిసారి పల్లీ నూనెనే యూజ్ చేస్తాం. చాలా బాగుంటుంది. ఆవకాయ కలర్ కానీ ఇప్పటికైనా అట్లా ఉండిపోతుంది. మేమైతే ఆ పల్లీ నూనె యూజ్ చేస్తాము. ఒక గ్లాసు పల్లీ నూనె వేసుకున్న తర్వాత మనమైతే డైరెక్ట్గా ముక్కలు వేసేయకూడదండి. ఒక్కసారి ఆ నూనె వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం పిండి పిండిగా అయినప్పుడు మనమైతే ముక్కల్ని వేసేసుకోవాలి. చూసేస్తున్నారు కదా, బాగా కలిపేస్తుంది మనోజ్ఞ. ఫస్ట్ టైం పెడుతుంది కదా, చాలా ఎక్సైటెడ్గా. సో గ్యాస్ ఇప్పుడైతే మొత్తం అయితే కలిసిపోయింది. దీని అంతా కలిసిపోయాక మనం ముక్కలు వేస్తున్నాం. ఏం ముక్కలు? మామిడికాయ ముక్కలు. సో గైస్, నేనైతే ఇంకొక వన్ మోర్ గ్లాస్ ఆయిల్ అయితే పోస్తున్నాను. ఇట్లా మనం ఫస్ట్ పోయాలి, ముక్కలు వేసిన తర్వాత కూడా పోయాలి. గైస్, ఇట్లా మొత్తం కలవాలి. మొత్తం కారం, ఉప్పు అవన్నీ కూడా కలిస్తే టేస్ట్ మస్తు వస్తుంది. సో గైస్, హాఫ్ గ్లాస్ నూనె అయితే ఇందులో పోయాలి. ఇందులో వేసి మూత పెట్టాలి. ఐస్ నాకైతే చాలా నచ్చింది ఇట్లా కలపడం. దీన్ని మనం ఇందులో వేసి మూడు రోజుల తర్వాత మళ్ళీ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది. చూపిస్తాను. నేను అసలు నేను ఉగ్గే దీంతో సరదాగా దించేది వీళ్ళు కల్పిద్దామని కల్పిస్తాను. నాకైతే చాలా నచ్చింది కలపడం. మధ్య మధ్యలో నాకేస్తుంటా. సో గైస్, ఇప్పుడైతే దీన్ని ఇందులో వేద్దాం. ఓకే, ముక్క సరిపోలేదు. పొడి ఎక్కువ ఉండాలి, ముక్కలు ఎక్కువ ఉండదు. How is your feeling? Nice, I want to eat.
ఫ్రెష్ చేయట్లే. ప్రజ్ఞ మీద కోపం వస్తుంది అన్ని తీసి ఫ్రెష్. ఏం ప్రజ్ఞ? ఈ జన్మమే రుచి చూడటా ఆవకాయ మనందరిది గోంగూర మాత్రం మనదిలి. అంత మెల్లగా నోరు ఊరేటట్టు. ఆవకాయ నా చేత మా నాన్నమ్మ కల్పించింది. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. కానీ తినాలంటే వెయిట్ చేయాలి. తినాలంటే 3 days వెయిట్ చేయాలి, తప్పదు. ఇంకా దీన్ని అయితే తినాలంటే మనం 3 days వెయిట్ చేయాలి. నాకు మనం ఎప్పుడు తాతగారి దగ్గర పెట్టేదాకా టేస్ట్ కూడా ఉంది. మీరందరూ తినేసారు. తాత తిన్నట్టేలే. ఇంకా చేయగలదు. సో ఇందాక ఇట్లా మా సుధక్క సత్తగిన తెచ్చింది. మా నాన్నమ్మ ఏం చెప్తుందంటే అందులో కలప దావక నేనే గ్రేట్ అనిపించుకొని నేను కింద తెచ్చింది. సో గాయస్ ఆవకాయ అయితే 3 daysలో రెడీ అయిపోతుంది. నాకు చెప్తూనే ఉండాలి తినేదాకా. 50 టేబుల్ రైలే 50 టేబుల్ టీవీ చూడాలంటే 50 నాని అది చెప్తుంది నాన్నగారి. అది వీడియోలో కట్ చేసేస్తాను. ఎడిట్ చేయాలి. నాకేసి వద్దు వద్దు నాన్న. ప్లీజ్ అంత మెల్లగా స్లో మోషన్లో దిగక. ఇక్కడ మా సుధకి నోరు ఊరిపోతుంది. జూమ్ నీకు బాగా ఎక్కువ అవుతుంది ప్రజ్ఞ. 15 టేబుల్ నేర్చుకుంది కదా లేవే. ఉండదు. బట్ బలంగా నొక్కితే నూనె పైకి తేలుతుంది. రేపు పొద్దున సాగితే నూనె అంతా పైకి వస్తుంది. లేదా మనం ఇప్పుడు నొక్కి పెడితే చెప్పాను కదా, మనం దీని తర్వాత ఇందులో వేసాక దానిపైన మొత్తం నూనె పోసి ఇలా నొక్కి పెట్టండి. 3 daysలో నూనె అంతా పైకి తేలుతుంది. అంత బలం లేదు. చాలు అంత నొక్కలేదు. చాలా తీసేకిరా. ఓకే వెరీ గుడ్. మా మనోకి అన్నం తినదండి, గడ్డి తింటుంది. నోట్తో పాయింట్. హాయిగా అన్నం ఉడికింటే వాటికి కలుపుకుని తినేవాళ్ళు కదా. గిన్నె పడే కమ్మమ్మ. దీంట్లో కొద్దిగా పిండి తెచ్చి ఇంట్లో వేస్తే కొంచెం పై వస్తుంది. మొక్కద్దు. సో గైస్ ఇప్పుడైతే ఇది ఉంచుకున్నా, ఎందుకంటే మా సుధక్క ముందర వేడి వేడి నెయ్యి వేసుకొని తింటాను. నేనేం తింటా, నేను చూస్తూ కూర్చోనా. మా సుధక్క నెయ్యి అంటే ఇష్టం లేదు, అంటే నేను ముగ్గురమే తింటాను. 50 టేబుల్ లేవే బాగా ఎక్కువ 50 టేబుల్ నేర్చుకోవా. మనోజ్ఞ నిజంగా సీరియస్గా నువ్వు ట్యూషన్స్ చేశాక బయటికి ఇప్పుడు తీర్చుగానా. సో గైస్ దీన్ని అయితే నేను ఆఫ్టర్ 3 days అయితే చూపిస్తాను. కొంచెం వెయిట్ చేయండి. బాయ్ గైస్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్లింగ్ సిస్టర్స్. ఈరోజు అయితే 3rd day. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా ఆవకాయ నేను కలుపుతున్నప్పుడు 3 days పెట్టాలని. సో అయితే 3 days అయితే అయిపోయింది. సో ఆవకాయ పైకి ఎట్లా వస్తుందో చూడండి. ఆవకాయ నూనె అయితే ఇట్లా వస్తుంది. సో మనం ఇట్లా అయిపోయాక మనం ఫస్ట్ కలుపుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఇది కలుపుతాను చూడండి. సో గైస్ ఇప్పుడైతే నేను దీన్ని కలుపుతున్నాను. సో గైస్ నేనైతే కలిపేసాను. నేను ఆల్రెడీ ఇది కలిపేసి ఒక డిష్లో అయితే పెట్టేశాను. సో ఇది ఇంకా కలపడం
ఓకే ఇంకా కలపండి గైస్. ఓకే గాయస్, ఈ వీడియో మీరు చూసినట్టయితే ఆవకాయని ఎలా చేసిందో మీరు చూసేసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే గాయస్, బాయ్ గాయస్, ఇష్క్ యూ ఆల్.